స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి 10వ వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే అంగరంగ వైభవంగా నిర్వహించిన రోజు నిన్న. కానీ మంతని ప్రాంతంలో చూసుకున్నట్లయితే స్వర్గీయ వెంకటస్వామి గారు దాదాపుగా ఒక 35 ఏళ్ళుగా ఎంపీగా ఉన్న వ్యక్తి. ఆయన మన మంతని ప్రాంతానికి కానీ, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కానీ ఆయన ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి వెంకటస్వామి గారు. అలాంటి వెంకటస్వామి గారికి మంతని నియోజకవర్గంలో కానీ, మంతని ప్రాంతంలో కానీ, మంతని చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ శ్రీధర్ బాబు గారు వెంకటస్వామి గారి వారసత్వాన్ని ఎదగనీయకుండా వారి వారసత్వాన్ని కనుమరుగు చేసే విధంగా శ్రీధర్ బాబు గారి కన్సర్నల్లో మంతని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటస్వామి గారిని అవమానపరిచే విధంగా నిన్న కనీసం మంతనిలో నిలువెత్తు విగ్రహం ఉన్నా కానీ ఏ ఒక్క అగ్ర నాయకుడు కూడా మంతని పట్టణంలో ఉన్న వెంకటస్వామి గారి విగ్రహానికి వచ్చి ఒక పూల దండ కూడా వేసిన పాపన పోలేదు. అలాగే శ్రీధర్ బాబు గారు గతంలో కూడా వెంకటస్వామి గారిని పిండం పెట్టించిన చరిత్ర శ్రీధర్ బాబు గారిది. నా మంతని ప్రాంతంలో ఆ విగ్రహానికి కనీసం ఒక పూల దండ వెయ్యలేని పరిస్థితిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు శ్రీధర్ బాబు గారి కనుసన్నాల్లో ఉన్నారంటే ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు గారి వివక్ష ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుందని మీకు తెలియపరచడానికి మంతని ముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.